హిమాయత్ సాగర్ గేట్లు దిగువకు నీటిని వదలడంతో మూసీ నది ఉరకలెత్తుతోంది. ప్రవాహ ఉధృతికి పురాణా పుల్ పరిసరాలు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, హిమాయత్ సాగర్ వరద జలాలను కిందకి దిగువకు మూసీలోకి వదలడంతో పెద్ద ఎత్తున మూసీ పరవళ్లు తొక్కుతుందని చెప్పొచ్చు. సో మూసీ నదిలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది. సో దీనికి కారణం హిమాయత్ సాగర్ పైన నుంచి ఎగువన భారీ వర్షాలు కురవడం కారణంగా వరద నీరంతా హిమాయత్ సాగర్లోకి చేరుతుంది. దీంతో హిమాయత్ సాగర్కి సంబంధించి ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటల వరకు 11 గేట్లు ఎత్తడం జరిగింది. దాని ద్వారా వరద నీరంతా కూడా దిగువకు మూసీలోకి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. సో 1763.50 అడుగులు నీటి మట్టం కాగా హిమాయత్ సాగర్ సంబంధించి ప్రస్తుతం 1763.25 అడుగులకు నీటి మట్టం చేయడంతో ఎప్పటికప్పుడు నీటి మట్టాలను ఒక లెవెల్లో ఉంచుతూ అధికారులంతా కూడా హిమాయత్ సాగర్ నుంచి మూసీలోకి వరద నీటిని వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం హిమాయత్ సాగర్ సంబంధించి 11 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి 14,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదలడంతో మొత్తం మూసీ ప్రవాహం అంతా కూడా భారీగా వరద నీరుతో ప్రవహిస్తుంది. మూసీ అంతా కూడా ఇక్కడ హిమాయత్ సాగర్ నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బాపు ఘాట్, అదేవిధంగా పురాణా పూల్ నుంచి చాదర్ ఘాట్ దాకా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పురాణా పూల్ వద్ద చూడొచ్చు, చాలా సంవత్సరాలుగా ఇక్కడంతా కూడా మూసీ నది పెద్ద ఎత్తున ప్రవహించిన దాఖలాలు లేనప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల నుంచి ఎగువ నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వరద నీరు హిమాయత్ సాగర్లోకి జంట జలాశయాల్లోకి పోటెత్తడంతో అధికారులంతా కూడా వరద నీటిని మూసీలోకి వదలడం జరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో వరద నీటితో ప్రవహిస్తుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ వద్ద దృశ్యాలను చూసినట్లయితే, ఇక్కడ పురాణా పూల్ వద్ద దృశ్యాలను చూసినట్లయితే మొత్తం బాపు ఘాట్ నుంచి ఇక్కడ పురాణా పూల్ వరకు పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా ముంచెత్తుతూ మూసీ నది ప్రవహిస్తుంది. దీంతో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, ఒడ్డున ఆనుకొని ఉన్నటువంటి శ్మశాన వాటికలన్నీ కూడా వరద నీరు ముంచెత్తింది. అంతేకాకుండా జియాగూడ నుంచి పురాణా పూల్కి వచ్చేటువంటి మూసీని ఆనుకొని పరివాహక ప్రాంతంలో నుంచి జియాగూడ నుంచి ఇటు పురాణా పూల్కు పాతబస్తీకి వచ్చేటువంటి మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుపోయిందని చెప్పచ్చు. పరివాహక ప్రాంతం మొత్తం కూడా వరద నీటితో నిండిపోయింది. ఈ మార్గం అంతా కూడా మూసుకుపోవడంతో ఎవరిని ఇటువైపు రానివ్వకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి యువకులను కావచ్చు, ఇక్కడికి వచ్చి చూద్దాం అనుకున్నటువంటి వారంతా కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్దేశంతో ముందస్తుగానే పోలీసులంతా అప్రమత్తమై పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. హిమాయత్ సాగర్ నుంచి ఒక్కొక్క గేటు వదులుతూ నిలకడ అంటే నీటి మట్టాలను నిలకడగా ఉంచేలా చూస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదలను దానిలో నీటి మట్టాలను సమంజసంగా అంటే ఒక స్థాయిలో ఉంచుతూనే వరద నీటినంతా కూడా మూసీలోకి వదలడంతో నుంచి కింద వరకు ఇటు అత్తాపూర్ నుంచి బాపు ఘాట్, అత్తాపూర్, పురాణా పుల్, అదేవిధంగా చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వరకు మూసీ అంతా కూడా పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాలను కూడా ముంచెత్తడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అప్రమత్తం చేస్తూ వారిని ఒకవేళ మొత్తం కూడా పరివాహక ప్రాంతాలని ముంచెత్తితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్న దృష్ట్యా ముందస్తుగానే పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికైతే ముసారాంబాగ్ వద్ద కూడా పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా వరద నీరు ముంచెత్తింది. సమీపంలోని ఆలయానికి కావచ్చు, పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపార సముదాయాలను, ఇటు పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటికలను కూడా వరద నీరు ముంచెత్తడంతో చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇటువైపు కూడా ఎవరిని రానివ్వడం లేదు. దీంతో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ మధ్యకాలంలో ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించలేదు. అయితే హిమాయత్ సాగర్కు వస్తున్నటువంటి ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గంటకు అందులో వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ అధికారులంతా కూడా ఒక్కొక్క గేటు ఎత్తేసి వరద నీటిని అంతా కూడా దిగువ వదులుతున్నారు. ప్రస్తుతం 11 గేట్లు ఓపెన్ చేయడంతో 4 ఫీట్ల అడుగుల మేర ఎత్తడంతో వరద నీరంతా కూడా మూసీలోకి పెద్ద ఎత్తున చేరుతుంది. దీంతో ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా
మూసీ పరివాహక ప్రాంతాలని ఆనుకొని వరద నీరు మూసీలో వరద నీరు అంతా కూడా ప్రవహిస్తుంది. సో దీంతో మూసీకి ఎప్పుడు లేనంతగా వరద రావడంతో చుట్టుపక్కల స్థానికులు కావచ్చు, మూసీ మీద వంతెల నుంచి అటువైపు పాదబస్తీకి కావచ్చు, ఇటు బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ప్రవహించేటువంటి వాహనదారులు కావచ్చు, చాలామంది అంతా కూడా ఇటు పురాణాపూల్, చాదర్ఘట్, అదేవిధంగా బాపుఘాట్ దగ్గర మూసీ వరదను చూసేందుకు ఆగుతుండడంతో కొంత ట్రాఫిక్ కూడా స్తంభించిపోతుంది. ఈ క్రమంలోనే పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకుంటూ ఈ వరద మూసీ పరివాహక ప్రాంతంలోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ మూసీ హిమాయత్ సాగర్లో వరద నీరు మరింత ఉధృత పెరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా, మూసీ నది మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలంతా కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఓటు స్టూడియో.